హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఏపీ పోస్టల్ సర్కిల్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రీవియస్ గా మన ఛానల్లో వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఏపీ పోస్టల్ సర్కిల్ సంబంధించిన కంప్లీట్ వీడియో ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో అలానే పైన ఐకార్డ్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ముందు ఆ నోటిఫికేషన్ వీడియో చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ వీడియోలో మనం ఆన్లైన్ లో దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఏపీ పోస్టల్ సర్కిల్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకు సెకండ్ లింక్ న్యూ అని చెప్పేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని కనిపిస్తుంది కదా. కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కింద అప్లై అని బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. అప్లై చేయడానికి దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అని మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, ఇక్కడ మిడిల్ నేమ్, అలానే ఇక్కడ లాస్ట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ గుర్తులు ఉండేటువంటి మ్యాండటరీ అన్నమాట. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. పక్కనే క్యాలెండర్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ముందుగా ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మంత్, దాని తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికి ఇది ఇండియానే ఉంటుంది. జెండర్ మీరు మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అనేది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. అలానే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నట్లయితే ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా కేర్ఫుల్ గా ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కంప్లీట్ గా అంటే విత్ డొమైన్ నేమ్ తో సహా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే @gmail, వైమెయిల్, యాహూ మెయిల్ ఆ విధంగా ఉంటుంది కదా. టోటల్ ఎంటైర్ మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీరు మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ నంబర్ ముందు 0 కానీ +91 కానీ ఎంటర్ అనేది చేయకూడదు అనమాట. ఈ మెయిల్ ఐడి అలానే మొబైల్ నంబర్ మీరు 2 టైమ్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కేర్ఫుల్ గా మీరు యూజ్ చేసేదే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో వీళ్ళు ఏ విధంగా మీతో కమ్యూనికేట్ కావాలి అంటే వాళ్ళకు ఉండే సోర్స్ ఈ మెయిల్ అండ్ మొబైల్ నంబరే కాబట్టి ఇది మీరు చాలా కేర్ఫుల్ గా ఇక్కడ ఎంటర్ అనేది చేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ గా ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆప్షనల్ అన్నమాట. అంటే మీకు ఇష్టమైతే ఎంటర్ చేయొచ్చు లేదా అవసరం లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి లేదా మ్యాట్రికులేషన్ అని చెప్పేసి. దాని తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అలానే కరస్పాండెన్స్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ కింద మీరు అడ్రస్ 1 అంటే మీ హౌస్ నంబరు, మీ స్ట్రీట్, మీ ల్యాండ్ మార్క్, సో ఆ విధంగా మీ సిటీ, డిస్టిక్, స్టేట్ అలానే పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు స్టేట్స్ లిస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అలానే కరస్పాండెన్స్ అడ్రస్ సిమిలర్ గా ఉన్నట్లయితే ఇక్కడ కనిపించే చెక్ బాక్స్ ని టిక్ చేసినట్లయితే ఇక్కడ ఉండే డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు కాపీ అవ్వడం జరుగుతుంది. అన్ని ఎంటర్ చేసిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కేస్ సెన్సిటివ్ అన్నమాట. ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో అన్ని డీటెయిల్స్ ఒకసారి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కిందకు స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ డిక్లరేషన్ అని బ్లింక్ అవుతుంది కదా. దీని కింద మనకు చెక్ బాక్స్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ చెక్ బాక్స్ అన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏది వదలకుండా టిక్ చేసి ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడే యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదా ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వాటిని ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ నేమ్ అలానే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడతో మీ ప్రైమరీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేసింటారో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లై ప్రాసెస్ లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇది కేస్ సెన్సిటివ్ అన్నమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తు లేకుంటే ఫర్గట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తిరిగి పొందొచ్చు. సో నేను ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ చలాన్ అని చెప్పేసి మీ నేమ్ అలానే మీ రిజిస్ట్రేషన్ నంబర్ తో ప్రింట్ చలాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రింట్ చలాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకు 3 కాపీస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫీస్ కాపీ 1, పోస్ట్ ఆఫీస్ కాపీ 2, క్యాండిడేట్స్ కాపీ అని చెప్పేసి. సో ఈ 2 కాపీస్ వాళ్ళు తీసుకొని మనకు క్యాండిడేట్స్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రింట్ అవుట్ మీరు తీసుకొని పోస్ట్ ఆఫీస్ లో మీరు అక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ప్రైమరీ రిజిస్ట్రేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి మీరు అమౌంట్ ఎంత పే చేయాలి అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు. ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు పోస్ట్ ఆఫీస్ లో పేమెంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఈ రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ రిజిస్ట్రేషన్ నంబరు అలానే ఈ రిసిప్ట్ లో ఉండే రిజిస్ట్రేషన్ నంబరు రెండు సిమిలర్ గా ఉన్నాయా లేదా అని ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. మీరు పేమెంట్ చేసిన 72 అవర్స్ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ కి పేమెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదా మీరు 72 అవర్స్ తర్వాత మరి ఈ వెబ్సైట్ కి వచ్చేసి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అయిన వెంటనే మీకు ఫర్దర్ గా ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు 72 అవర్స్ అయిన తర్వాత కూడా మెసేజ్ రానట్లయితే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లో మీరు లాగిన్ అనేది అయిపోండి ఫ్రెండ్స్. మీ రిజిస్ట్రేషన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ తో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మెసేజ్ రావడం కొద్దిగా డిలే కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఫర్దర్ ప్రాసెస్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే ఏపీ ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. Thanks for watching.